ఈరోజు ఆటమ్స్ చాప్టర్ చెప్పుకుందాం. ఈ ఆటమ్స్ చాప్టర్లో మనం ఫస్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే వేరియస్ అటామిక్ మోడల్స్. అసలు ఫస్ట్ ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ క్యారీస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్. నౌ we are going to discuss about Thomson model. According to Thomson model, the entire positive charge is distributed uniformly throughout the volume of the atom. సో పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ పొదగబడి ఉంటాయి, జస్ట్ లైక్ సీడ్స్ ఆఫ్ వాటర్ మెలన్. సో ఏం చెప్పాడంటే ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఆటంలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఇతను మనకి చెప్పాడు. సో అది కరెక్ట్. అది సో ఇతని సిద్ధాంతంలో హైలైట్ ఏంటంటే ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. బట్ వాట్ ఆర్ ద డీమెరిట్స్ ఆఫ్ దిస్ మోడల్? డీమెరిట్స్ ఏంటంటే హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ large angle of scattering of alpha particles when they are closely moved to the atom. ఆల్ఫా పార్టికల్స్ బాగా ఎందుకు స్కాటర్ అయినాయి ఆటమ్స్ దగ్గరలో పోతున్నప్పుడు, దాని గురించి ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటంలో స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయిగా, అవి వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. బట్ ఇతని సిద్ధాంతంలో మెరిట్ ఏంటంటే ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. దట్ ఈజ్ మెరిట్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ థామ్సన్ అటామిక్ మోడల్. ఈరోజు మనం నెక్స్ట్ చెప్పుకోబోయే మోడల్ ఏంటంటే రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్. రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్. సో ఈ మోడల్ ప్రకారం ఇతను ఏమన్నాడంటే టోటల్ పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది ఆటంలో. దట్ స్మాలెస్ట్ రీజియన్ ఇన్ ద ఆటమ్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమన్నాడంటే న్యూక్లియస్ అన్నాడు. సో థామ్సన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఆటమ్ అంతా కూడా అని చెప్పాడు. కానీ ఇతను ఏం చెప్పాడంటే అది తప్పు. టోటల్ పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఒక చిన్న వాల్యూమ్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఆ స్మాలెస్ట్ రీజియన్ ఇన్ ద ఆటమ్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమన్నాడంటే న్యూక్లియస్ అన్నాడు. న్యూక్లియస్ అన్నాడు. సో దాని సైజ్ ఎంత ఉంటుందంటే 10⁻⁻14 మీటర్స్ టు 10⁻⁻15 మీటర్స్ ఉంటుందని ఇతను చెప్పాడు. మరి ఆ న్యూక్లియస్ సైజు కూడా చెప్పాడు. సో ఇతను ఏమన్నాడంటే ఈ ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలా అయితే మనకి ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవుతున్నాయో, ఎలా అయితే ఆర్బిట్లో మూవ్ అవుతున్నాయో సర్కులర్ ఆర్బిట్లో, ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ కూడా దే ఆల్సో మూవ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్. దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ ద రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్. హైలైట్ ఏంటి? హీ ఫౌండ్ న్యూక్లియస్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్? 10⁻⁻14 టు 10⁻⁻15 మీటర్స్. రైట్. మరి ఇతను సిద్ధాంతంలో రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో లిమిటేషన్స్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్? ఇతను ఏమన్నాడంటే ఇతని సిద్ధాంతం ప్రకారం హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నాడు. వెనెవర్ దట్ ఎలక్ట్రాన్ ఈజ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. As a result, what happens? The radius of the orbit decreases and finally it falls into the nucleus in spiral path.
అండ్ ఆల్సో ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా నీకు ఏమవుతుందంటే ఇట్ ఆల్వేస్ కంటిన్యూస్లీ ఎమిట్స్ ఎనర్జీ అన్నాడు. మరి కంటిన్యూస్లీ ఎమిట్స్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఎమిట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఫామ్ చేయాలి. బట్ హైడ్రోజన్లో ఆటం ఉంది, అవేం ఫామ్ చేస్తున్నాయంటే లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మనకి సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది ఇట్ లూజెస్ ఎనర్జీ కంటిన్యూస్లీ. వెన్ ఎవర్ ఇట్ లూజెస్ ఎనర్జీ కంటిన్యూస్లీ, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ ఫార్మ్స్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. బట్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ ఆర్ ఫార్మ్స్ ఓన్లీ line spectrum. He could not explain about that. And also he could not explain stability of the atom. ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా తిరుక్కుంటూ స్పైరల్ పాత్రలో వెళ్ళి న్యూక్లియస్లో పడిపోవాలి. బట్ he could not explain about the stability of atom. This is about Rutherford atomic model. Now we are going to discuss about Bohr's atomic model. Bohr's అటామిక్ మోడల్. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు థామ్సన్ అటామిక్ మోడల్, తర్వాత రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బోర్స్ అటామిక్ మోడల్ ఏంటంటే ఇతను 3 పాస్టులేట్స్ చెప్పాడు. ఏంటి ఆ 3 పాస్టులేట్స్ అంటే, నెంబర్ 1, న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్లు సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయని చెప్పాడు. ఆ ఎలక్ట్రాన్లు సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నప్పుడు అవి ఎనర్జీని ఎమిట్ చేయవని చెప్పాడు. దే డిడ్ నాట్ ఎమిట్ ఎనర్జీ. ఓకే, వెన్ ఎవర్ దే రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్, దోస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్, వాటిని ఏమన్నాడంటే స్టేబుల్ ఆర్బిట్స్ అన్నాడు. ఆ ఆర్బిట్స్ ఏమన్నాడు, స్టేబుల్ ఆర్బిట్స్ అన్నాడు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ చేయదు. నెక్స్ట్ రెండో పాస్టులేట్ ఏంటంటే, వెన్ ఎవర్ దట్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ఏ ఆర్బిట్, ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి సమానం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పాడు. ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π. దిస్ ఈజ్ ద సెకండ్ పాస్టులేట్. ఇక థర్డ్ వన్ ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఆర్బిట్లోంచి లోయర్ ఆర్బిట్కి జంప్ అయింది అనుకోండి, ఆ ఎలక్ట్రాన్ అనేది ఇట్ లూజెస్ ఎనర్జీ. ఎంతైతే ఎనర్జీ లూజ్ అయిందో అంత ఈక్వలెంట్ ఎనర్జీ ఉన్న లైట్ ఎనర్జీ ఎమిట్ అవుతుంది. సో E2 - E1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ని. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రాన్ వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్ లూజెస్ సమ్ ఎనర్జీ. సో ద లాస్ ఇన్ ఎనర్జీ అపేర్స్ యాజ్ ఏ photon energy of hν. E2 - E1 is equal to how much? hν. These are the Bohr's postulates. ఇక్కడ మనకి లిమిటేషన్స్ ఏంటి, బోర్స్ థియరీలో లిమిటేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద బోర్స్ పాస్టులేట్స్? నెంబర్ 1 ఏంటంటే, he could not explain about spectra of multi-electron atom. Only he could explain ఓన్లీ హైడ్రోజన్ ఆటం ఓన్లీ. అంటే హైడ్రోజన్ ఆటం యొక్క స్పెక్ట్రమ్ మాత్రమే వివరించాడు. సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రల్ లెన్స్ మాత్రమే ఇతను వివరించాడు. బట్ హీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పెక్ట్రా ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్. అండ్ ఆల్సో హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టాక్ ఎఫెక్ట్. జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టాక్ ఎఫెక్ట్. అండ్ ఆల్సో he failed to explain why we take circular orbits while elliptical orbit also possible. మన సర్క్యులర్ ఆర్బిట్స్లోనే ఎందుకు తీసుకోవాలి, ఎలిప్టికల్ ఆర్బిట్స్లో కూడా ఎలక్ట్రాన్ తిరగచ్చు కదా. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఏంటంటే,
హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వేవ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ యొక్క వేవ్ ప్రాపర్టీ గురించి ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గ్యారంటీగా వస్తుంది. ఏంటి? హీ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఓన్లీ, బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ spectrums of multi-electron atom. And also he could not explain Zeeman effect and Stark effect. Zeeman effect means what? Zeeman effect ante endante splitting of spectral line to different components in a stationary magnetic field. Stark effect ante splitting of spectral lines into different components in a stationary electric field. So దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. And also he could not explain the wave properties of electron. And also he could not explain why we take circular orbits instead of elliptical orbits. So these are the limitations of the Bohr's atomic model. But Bohr's atomic model లో ఏంటంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని ఎమిట్ చేయదు, ఎట్టి పరిస్థితిలో ఎమిట్ చేయదు. సో కాబట్టి ఆ ఆర్బిట్స్ ఏమంటారంటే స్టేబుల్ ఆర్బిట్ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వ్ ఇన్ ఏ ఆర్బిట్ ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఆ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఏమంటే వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్ ఇట్ లూజెస్ ఎనర్జీ. దట్ లాస్ ఇన్ ఎనర్జీ అపియర్స్ యాజ్ ఏ photon of energy h nu. E2 minus E1 is equal to h nu. So this is nothing but what? Bohr's atomic model. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి తెలుసుకుందాం. సో బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్, మనకి హైడ్రోజన్ ఆటంలో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది. ఎప్పుడైతే ఏ హైడ్రోజన్ ఆటంకి కొంత ఎనర్జీ ఇచ్చామో the electron absorbs that energy and jumps into the higher orbit. ఆ హయ్యర్ ఆర్బిట్లో అది ఎక్కువ టైం ఉండదు, 10⁻⁻8 seconds మాత్రమే ఉంటుంది. అగైన్ ఇట్ జంప్స్ ఇన్ టు ద లోయర్ ఆర్బిట్ బై ఎమిటింగ్ సమ్ ఎనర్జీ. అంటే E2 minus E1 is equal to h nu. అంటే ఆ ఎనర్జీ డిఫరెన్స్కి ఈక్వలెంట్ ఎనర్జీ ఉన్న స్పెక్ట్రల్ లైన్ని అది ఎమిట్ చేస్తుంది. ఆ విధంగా ఈ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో ఉంటాయి. మనకి ఆ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ని బట్టి మనకి డిఫరెంట్ స్పెక్ట్రల్ సిరీసెస్ని ఇక్కడ మనం చదువుకోవచ్చు. ఆ ఎమిట్ అయ్యే స్పెక్ట్రల్ లైన్ వేవ్ లెంత్ ఫార్మ్ అయిందంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇది వేవ్ లెంత్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్. RH అంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్. ఫస్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే లైమన్ సిరీస్. ఈ స్పెక్ట్రల్ సిరీస్లో చూడండి, n1 ఈజ్ ఈక్వల్ టు 1, n1 ఈజ్ ఈక్వల్ టు 1 దాంట్లోకి జంప్ కావాలి. n1 ఈజ్ ఈక్వల్ టు 1లోకి జంప్ కావాలి. ఎక్కడి నుంచి n2 ఈజ్ ఈక్వల్ టు ఆ పై ఆర్బిట్స్లోంచి 2, 3, 5 ఎక్సెట్రా. అంటే 2లోంచి ఏం జంప్ కావచ్చు, 3లోంచి ఏం జంప్ కావచ్చు, 4లో ఏం జంప్ కావచ్చు, పాసిబిలిటీస్. సో అలా కనుక జరిగితే అప్పుడు ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ ఏమంటారంటే లైమన్ సిరీస్ అంటారు. దాన్ని ఏమంటారు? అది లైమన్ సిరీస్. సో హియర్ లైమన్ సిరీస్ అనేది మనకి కనిపించదు, ఇది యూవీ రీజన్లో ఉంటుంది. ఈ స్పెక్ట్రల్ సిరీస్ ఏ రీజన్లో ఉంటుందంటే యూవీ రీజన్లో ఉంటాయి. అదేవిధంగా బామర్ సిరీస్. బామర్ సిరీస్ ఏంటంటే n1 ఈజ్ ఈక్వల్ టు 2 దాంట్లోకి జంప్ కావాలి ఎలక్ట్రాన్ ఆ పై ఆర్బిట్స్ నుంచి. n2 ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5 ఎక్సెట్రా. అలా జంప్ అయితే అప్పుడు ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ని ఏమంటారంటే మనం బామర్ సిరీస్ అంటాం. దాన్ని ఏమంటారమ్మా? బామర్ సిరీస్. మరి బామర్ సిరీస్ అనేది విజిబుల్ రీజన్లో ఉంటుంది, ఇది మనకి కనిపిస్తుంది.
వీ కెన్ అబ్జర్వ్ విత్ అవర్ ఐస్. సో ఇది బామర్ సిరీస్ ఇది. సిమిలర్లీ ప్యాషన్ సిరీస్ ఏంటంటే మనకి n1 = 3లోకి జంప్ కావాలి. n1 = 3లోకి జంప్ కావాలి. ఎక్కడి నుంచి అంటే ఆ పై ఆర్బిట్స్ నుంచి. పై ఆర్బిట్స్ ఏమున్నాయి ఇక్కడ 4 కానీ 5 కానీ ఇలా 4 కానీ 5 నుంచి 6. n2 = 4, 5, 6 ఇలా జంప్ అయితే అప్పుడు ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ని ఏమంటారంటే ప్యాషన్ సిరీస్ అంటారు. ఈ ప్యాషన్ సిరీస్ అనేది ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఉంటుంది. అదేవిధంగా బ్రాకెట్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు మనకి చూడండి n1 = 3, ఇక్కడ n1 = 4లోకి జంప్ కావాలి. ఎక్కడి నుంచి ఆ పై ఆర్బిట్స్ నుంచి. ఆ పై ఆర్బిట్స్ అంటే ఏంటి 5, 6, 7, 8. సో n1 = 4. సో n2 = ఎక్కడి నుంచి జంప్ కావాలంటే మనకి 5, 6, 7 ఎక్సెట్రా అలా జంప్ అయితే అప్పుడు ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ అంటే బ్రాకెట్ సిరీస్ అంటారు. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఉంటుంది. మరి అదేవిధంగా ఫండ్ సిరీస్. ఈ ఫండ్ సిరీస్ అంటే ఏంటంటే 5లోకి జంప్ కావాలి. n1 = 5లోకి జంప్ కావాలి ఆ పై ఆర్బిట్స్లోంచి. ఆ పై ఆర్బిట్స్ అంటే పైన ఉంటాయి 6, 7 సో ఆన్. ఇలా జంప్ అయితే ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ అంటే ఫండ్ సిరీస్ అంటారు. మరి ఇది కూడా ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఉంటుంది. సో ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్లో 100% గ్యారంటీగా అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనా? రైట్. ఎక్సైటేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ పొటెన్షియల్. ఎక్సైటేషన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ద మినిమమ్ యాక్సలరేటింగ్ పొటెన్షియల్ రిక్వైర్డ్ టు జంప్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ one orbit to another orbit. From one orbit to another orbit. That is called excitation potential. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్లో ఉంది. అప్పుడు దానికి ఉండే ఎనర్జీ ఎంత అంటే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదేవిధంగా సెకండ్ ఆర్బిట్లో ఉంది. దానికి ఉండే ఎనర్జీ ఎంత అంటే -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. కాబట్టి ద ఎనర్జీ రిక్వైర్డ్ టు జంప్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ n1 = 1 to n2 = 2 ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు E2 - E1. ఏమైతే ఇక్కడ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ప్లస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అది పొటెన్షియల్ అయితే 10.2 వోల్ట్స్. దిస్ 10.2 వోల్ట్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎక్సైటేషన్ పొటెన్షియల్. అంటే n1 = 1 నుంచి n2 = 2లోకి ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించాలి అంటే కావలసిన మినిమం యాక్సలరేటింగ్ పొటెన్షియల్ ఎంత అంటే 10.2 వోల్ట్స్. సో కాబట్టి ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్స్ E2 - E1 ఎంతైతే ఉంటుందో అంత మనం ఎనర్జీ ఇవ్వాలి, పొటెన్షియల్ అంత ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఇంకోటి అయనైజేషన్ పొటెన్షియల్. మనందరికీ తెలుసు అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ద మినిమం యాక్సలరేటింగ్ పొటెన్షియల్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటమ్. దట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటం ఉంది. గ్రౌండ్ స్టేట్లోంచి ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి అంటే ఆటం నుంచి బయటికి తీయాలంటే మినిమం మనకి ఎంత కావాలి వోల్టేజ్, మినిమం యాక్సలరేటింగ్ పొటెన్షియల్ ఎంత కావాలంటే 13 అయనైజేషన్ పొటెన్షియల్ ఎంత కావాలి 13.6 వోల్ట్స్. అయనైజేషన్ ఎనర్జీ అయితే 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎక్సైటేషన్ పొటెన్షియల్ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్. అంటే ఎక్సైటేషన్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటంటే ఆటంలో ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి ఎలక్ట్రాన్ని మనం జంప్ చేయటం కోసం అవసరమయ్యే పొటెన్షియల్ ఏమంటారంటే ఎక్సైటేషన్ పొటెన్షియల్ అంటారు. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ని పూర్తిగా ఆటంలోంచి రిమూవ్ చేయాలి. సో
the potential, minimum potential required, that is called ionization potential. That is nothing but what? 13.6 volts. Energy అయితే 13.6 electron volts. So this is the difference between the excitation potential and ionization. అంటే impact parameter and angle of scattering. What is impact parameter and angle of scattering? Impact parameter అంటే ఏంటంటే the perpendicular distance between initial velocity of alpha particle to the center of the nucleus. దాన్ని ఏమంటారంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. దీన్ని మనం బీతోనే ఇండికేట్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ద న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్, ద డైరెక్షన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. సో ఇది ఆల్ఫా పార్టికల్. ఇది ఎంత వెలాసిటీతో వస్తుంది? వి అనే వెలాసిటీతో వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ వీకి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్కి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమంటారంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. మరి వాట్ ఈజ్ మీన్ బై యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్? యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ఫా పార్టికల్ టు స్కాటర్డ్ ఆల్ఫా పార్టికల్స్. సో ఒరిజినల్గా ఆల్ఫా పార్టికల్ పోవాలి, యాక్చువల్గా స్కాటర్ కాకపోతే. స్కాటర్ అయినా అనుకోండి, ఎంత యాంగిల్తో స్కాటర్ అయినాయో ఒరిజినల్ డైరెక్షన్తో ఆ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటారు. మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇంపాక్ట్ పారామీటర్ అండ్ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్? ఇంపాక్ట్ పారామీటర్ ఎక్కువ ఉందనుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంటే దూరంగా పోతుంది ఆల్ఫా పార్టికల్, అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ తక్కువ ఉంటుంది. అంటే బి ఎక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ తక్కువ ఉంటుంది. బి తక్కువ ఉందనుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తక్కువ ఉంది, అంటే ఆల్ఫా పార్టికల్ అనేది న్యూక్లియస్ దగ్గరకు పోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇఫ్ ద ఇంపాక్ట్ పారామీటర్ ఈస్ మోర్, యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఈజ్ లెస్. ఇఫ్ ద ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ లెస్, యాంగిల్ ఆఫ్ scattering is more. So this is about impact parameter and angle of scattering. ఓకేనా? రైట్. ఇంకోటి మన టాపిక్ చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్. క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్. క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా పార్టికల్. ఇది ఈ ఆల్ఫా పార్టికల్ అనేది న్యూక్లియస్ వైపు వస్తుంది. ఈ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఏంటంటే జెడ్. మరి ఆల్ఫా పార్టికల్స్కి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. మరి ఆల్ఫా పార్టికల్ పోయి దీని యొక్క ఛార్జ్ ఎంత? +2e. డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటం ఇది. ఇది కరెక్ట్గా పోయి ఈ న్యూక్లియస్ని మనం స్ట్రైక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఈ న్యూక్లియస్ వైపు పోతూ ఉంటే దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే తగ్గిపోతుంటుంది, ఎందుకంటే రెపల్షన్ ఫోర్స్ ఉంటుంది కదా. కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఒక ఆల్ఫా పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే క్రమంగా తగ్గి చివరికి ఒకనొక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి దీని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే 0 అవుతుంది. దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 0. ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఫ్రమ్ ద న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్. ఇక అంతకన్నా ముందుకైతే వెళ్ళలేదు, ఎందుకంటే దాని కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ మనకి దీని కైనెటిక్ ఎనర్జీ ఏమైపోయిందంటే పొటెన్షియల్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ ఎవర్ ద ఆల్ఫా పార్టికల్ ఈజ్ మూవింగ్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్, then its kinetic energy is gradually decreases and becomes 0 at a particular distance. At that particular distance, its kinetic energy is converted into electrostatic potential energy. So here half mv square is equal to 1/4πε0 2e ZE. That electrostatic potential energy, what we write here, d. So d is nothing but what? Closest distance of approach. So that d is equal to 2 into 2e and ZE divided by what we write here, 4πε0 mv square. This is nothing but what? Closest distance of approach of the alpha particle.